వలన ఈ దేశ స్వాతంత్రం వచ్చింది. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు మహనీయులందరూ పోరాట కాలం వలన ఇలాంటి స్వాతంత్రం అనేటువంటి సిద్ధించింది. ఆయన వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన మన జిల్లాలో, మన ఏరియాలో ఏదైతే నర్సీపట్నం ఉందో ఆ ఏరియాలోనే ఆయన సమాధి కూడా ఉండడం ఈ మన దేశం యొక్క గర్వించదగ్గటువంటి వ్యక్తుల్లో స్వాతంత్ర పోరాటంలో చేసినటువంటి మహనీయుల్లో మన అల్లూరి సీతారామరాజు. ఇలాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన యొక్క మార్గంలో ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, గ్యాస్ ధరలు పెట్టి కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు పెట్టి కానీ, ఇలాంటి వాటిలన్నింటినీ మన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పోరాడవలసినటువంటి అవసరం ఉంది. మత్స్యకారులకైతే ఏట నిషేధ సమయంలో డబ్బులు ఇవ్వడం లేదు. ఏది డ్వాక్రా గ్రూపులకి అవి ఇస్తా ఉన్నారు, అవి ఇవ్వడం లేదు. తల్లివాడు లేదు, అమ్మఒడి లేదు, ఏ రకమైనటువంటి పథకాలు ప్రజలకు అందడం లేదు. అలాంటి వాటి మీద మనం ఉద్యమించవలసినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులు మరింతగా పెరిగిపోతున్నారు. కూలీలు, కార్మికులకు వేతనాలు పెరగడం లేదు. అందువల్ల ఇవన్నిటి మీద మనం అల్లూరి సీతారాం స్ఫూర్తితో పోరాడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం.